చాలా శుభపరిణామం. ఇక్కడ డ్వాక్రా బిల్డింగ్ కానివ్వండి, అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగ్ కానివ్వండి, ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం ఉన్నది శుభపరిణామం. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం లోపల తెలంగాణ రాష్ట్ర సమితి అంగన్వాడీలకు కానివ్వండి, అదేవిధంగా ఐకేపీ మహిళలకు కానివ్వండి ప్రోత్సాహకాలు ఇస్తున్నటువంటి సందర్భం. గతం లోపల అంగన్వాడీ కార్యకర్తలు మాకు జీతాలు సరిపోవడం లేదు, మా జీతాలు పెంచండి అని చెప్పి నాడు చంద్రబాబు ప్రభుత్వంలో, మొన్నటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో అంగన్వాడీ వర్కర్లు అందరూ కూడా హైదరాబాద్ పోయి గాంధీ పార్క్ దగ్గర నిరసన కార్యక్రమాలు చేపడితే అంగన్వాడీ వర్కర్లను గుర్రాలతో దొక్కించినటువంటి ప్రభుత్వాలు నాటి తెలుగుదేశం, నాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ప్రస్థానం లోపల మరి ఐకేపీ మహిళలు కావచ్చు, డ్వాక్రా మహిళలు కావచ్చు, అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, మీకు నాయకత్వం వహిస్తున్నటువంటి సిఐటియు సిపిఎం అనుబంధ సంస్థ అయినటువంటి సిఐటియు కార్యకర్తలు మిమ్మల్ని వద్దన్నా కూడా తెలంగాణ రాష్ట్రం కావాలన్న లక్ష్యంతో ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీ బాధల్ని గుర్తించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీ సమస్యలు తెలిసినటువంటి కేసీఆర్ గారు, మీరు ధర్నాలు చేయకుండానే, రాస్తా రోకోలు చేయకుండానే, నిరసనలు తెలపకుండానే మిమ్మల్ని హైదరాబాద్ క్యాంప్ ఆఫీస్కు పిలిపించుకొని మీ జీతాన్ని 3,000 నుంచి 7,500 రూపాయలు చేసినటువంటి ఘనత ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని, అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను.